మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ షరతుతో ఉద్యోగంలోకి తీసుకున్న ప్రభుత్వం 4 ఏళ్లు గడుస్తున్నా రెగ్యులర్ చేయకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెబాట పట్టారు. వారం రోజులుగా చేస్తున్న సమ్మె నేటికి నిరవధికంగా సాగుతుంది. ప్రభుత్వం తమకు క్రమబద్ధీకరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పంచాయతీలని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఏదైతే మన ప్రజాప్రతినిధులను సమన్వయపరుస్తూ పల్లెల అభివృద్ధిలో ముందు భాగంలో ఉంటున్నటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వారి యొక్క ఉద్యోగ భద్రతకై ఈ యొక్క సమ్మెకైతే దిగినట్లుగా కూడా చూడవచ్చు. ఈ సమ్మె ఈరోజు 6వ రోజు నడుస్తున్న సందర్భంగా ఇక్కడ మనతోటి ఈ భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అయితే ఉన్నారు. అసలు వారి బాధలేంటి, వారు పడుతున్న సమస్యలేంటి, వారికి ఎటువంటి న్యాయం కావాలి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు ఎటువంటి ఈ సమ్మె చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి? సమ్మె చేయడానికి ముఖ్య కారణం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2018లో తెరలేపినారు. 2019లో మేము నియామకమైనప్పుడు 3 సంవత్సరాలకే క్రమబద్ధీకరిస్తారని చెప్పి మాకు ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా మా జీతాలు స్వల్పంగా పెంచుతూ ప్రొబేషన్ కాలాన్ని 4 సంవత్సరాలు చేశారు. 4 సంవత్సరాలు చేసినప్పటికీ 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం వల్ల అన్ని విధాలుగా ఆలోచించి మేము ఈ విధంగా కార్యాచరణ చేయడం జరిగింది. తక్షణమే మేము క్రమబద్ధీకరిస్తే మా జీతాలు 010 హెడ్ నుంచి వస్తాయి, మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది, ఆరోగ్య భద్రత ఉంటుంది, ఆర్థిక భద్రత ఉంటుంది. అన్ని విధాలుగా మేము ఇంకా క్రియాశీలకంగా పనిచేస్తామని మేము భావిస్తూ ఉన్నాం. సో కావున గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తక్షణమే క్రమబద్ధీకరించాలా. క్రమబద్ధీకరించిన క్రమంలో మీరు ఏదైతే ఆశయ సిద్ధం కోసం మీరు బంగారు తెలంగాణని మీరు సంకల్పం పూనుకున్నారో అందులో ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతాం. ఇంకింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. అందరూ యువకులే ఉన్నాం. చాలా కష్టపడి పరీక్షలు రాసి ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ, వేరే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఈ ఒక్క స్థలంలో ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి పల్లెల్ని అభివృద్ధి వైపు పయనించే మమ్మల్ని ఈ విధంగా చిన్న చూపు చూడడం అది చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మమ్మల్ని క్రమబద్ధీకరిస్తే ఇంకా అటించిన ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడం చెప్పండి, అంటే ఈ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీల పరంగా చూసుకుంటే అనేక ఒత్తిడిల మధ్యలో మీరు పనిచేస్తూ ఉంటారు. మీరు మగవారికి పోటీగా కూడా మీరు పనిచేస్తున్న నేపథ్యంలో మీకు ప్రసూతి సెలవులు కేవలం 4 నెలలు మాత్రమే ప్రభుత్వం మీకు ఇవ్వడానికి మీరు ఏ విధంగా తీసుకుంటారు? అందరికీ నమస్కారం అండి. అండ్ మేము ఇక్కడ మా రెగ్యులరైజేషన్ గురించి ఇక్కడ కూర్చొని మేము 6th డే అండి వాళ్ళ స్ట్రైక్తో. అయితే ఇన్ పర్టికులర్గా మేము లేడీస్ కూర్చోడానికి మాకు స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి అంటే, అండ్ మగవాళ్ళతో సమానంగా మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మా ఫ్యామిలీస్ని వదిలేసి మేము వస్తున్నాము. అండ్ మేము ఇక్కడ వచ్చేసిన తర్వాత పిల్లలు ఏమవుతున్నారు, ఇంట్లో పరిస్థితులు ఏంటి అన్నది కూడా మాకు అర్థం కావడం లేదు. మరి ముఖ్యంగా మాట్లాడాలి అంటే కనుక మెటర్నిటీ లీవ్ లేదండి. అదే రెగ్యులరైజ్ అయితే కనుక ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎన్ని డేస్ అయితే మెటర్నిటీ లీవ్ వస్తుందో అది కూడా మాకు వస్తుంది. అండ్ స్టార్టింగ్లో మేము జాయిన్ అయిన కొత్తలో ఎలా ఉండేదంటే మా గ్రామ పంచాయతీల్లో వాష్రూమ్ వెళ్ళడానికి కూడా లేని పరిస్థితిలో కూడా మేము ఫైట్ చేశామండి. అండ్ మేము మా లైఫ్స్ని కూడా దాదాపు పనంగా పెట్టాము. ఎందుకంటే లేడీస్ మమ్మల్ని లేట్ నైట్స్ వీసీల కోసం అని చెప్పేసి ఉండేవాళ్ళు, బస్సెస్ ఉండేవి కాదు. అండ్ ఒకవేళ ఓన్గా ట్రావెల్ చేసిన లేడీస్ చాలామంది యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ప్రతి మండలంలో అట్లీస్ట్ 1 or 2 లేడీస్ ఉన్నారు. అండ్ ఆ టైంలో మేము లీవ్ తీసుకోవడానికి కూడా లేదండి. లీవ్ తీసుకుంటే మాకు శాలరీ రాదు, లీవ్ తీసుకుంటే మేము రెగ్యులరైజ్ అవ్వము అని చెప్పేసి మాకు భయంతో మేము కట్టుకొని కూడా మేము వచ్చిన డేస్ చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. స్పెసిఫిక్ డేస్ మాకు మీటింగ్స్ ఉంటాయి, వీసీస్ ఉంటాయి. ఆ మీటింగ్స్ వీసీస్ లేని రోజుల్లో కూడా మేము గ్రామ పంచాయతీ ఏదైనా ప్రాబ్లం వస్తే, సపోజ్ రీసెంట్గా మేము ROFR క్లెయిమ్స్ చేసినప్పుడు అండి లేడీస్ అండి, అంటే కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి లేడీస్కి, వాళ్ళు లేచి నించోడానికి కూడా ఇబ్బంది పడే రోజుల్లో మేము ROFR క్లెయిమ్స్ కోసం గుట్టలు, వాగులు, వంకలు కూడా దాటుకుంటా మేము వెళ్ళి తిండి లేకుండా, వాటర్ లేకుండా మేము ROFR సర్వే చేసిన రోజులు ఉన్నాయండి. అంటే ఒక స్పెషల్ కేసు లాగా కూడా మమ్మల్ని కన్సిడర్ చేయలేదు. మేము అంత దూరం వెళ్ళలేము అన్నా కానీ లేదు, యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి మమ్మల్ని పంపించారు. మార్నింగ్ ఏ టైంకి వస్తామో తెలుసు కానీ ఇంటికి ఏ టైంకి వెళ్తామన్నది మాకు తెలియదండి. దట్స్ ఇట్. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ పంచాయతీ సెక్రటరీలు చేస్తున్నటువంటి ఈ సమ్మె, అదేవిధంగా పంచాయతీలు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వీరు ఉద్యోగ భద్రత ఈ ప్రభుత్వం ఎంత త్వరగా తీరుస్తే అంత త్వరగా వీరు ఉద్యోగాల్లో చేరుతామని చెప్తున్నారు. అప్పటి వరకు అయితే వీరు దీక్ష చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, అమ్మా న్యూస్.